పాదారవింద శతకం నందలి 25వ శ్లోకానికి మనం ప్రవేశించాం. కృత స్నానం శాస్త్రామృత సరసి కామాక్షి నితరాం దధానం వైసత్యం కలితరసమానంద సుధయా అలంకారం భూమిర్మునిజన మనశ్చిన్మయ మహాపయోధేరంతస్థం తవ చరణరత్నం మృగయతే. ఇంతకు ముందర శ్లోకంలో యతులు ఎలాగైతే అమ్మవారి పాదములను అదే పరమ పదమని, అదే బ్రహ్మ వస్తువు అని నిర్ణయించి చెప్పారో, వెతికారో, తెలుసుకున్నారో, సాధనా వస్తువుగా దేన్ని పొందాలని చెప్పారో అదే పాద పద్మాలని ఇందులో చరణ రత్నంగా మనకి చెప్తూ, పోలిక చెప్తూ అది మృగయతే అంటే వెతుకుచున్నది అని చెప్తున్నారు. ఏమి వెతుకుతున్నది? మునిజన మనః. ఇందులో మునిజనులు అమ్మవారి చరణరత్నాన్ని వెతుకుతున్నారు. ఆ మునిజన మనస్సులు వెతుకుతున్నాయి అని చెప్తున్నారు. అవి ఎలా వెతుకుతున్నాయో, ఎక్కడ వెతుకుతున్నాయో, ఏ రకంగా వెతుకుతున్నాయో అవి ఇందులో మళ్ళా మనకు చెప్తున్నారు. ఇందులో మునిజన మనః అలంకారం భూమే అనే మాట చెప్పారు. ఈ అలంకారం భూమి అనేది మునిజన మనస్సులకి కూడా ఉన్నది. అది మనం తవ చరణరత్నం అంటే అమ్మవారి పాద పద్మాలకి కూడా అది అర్థం చేసుకోవచ్చు. అలంకారం భూమి, భూమికి, ఈ భువనానికి అలంకారంగా ఉన్నవి అమ్మ చరణరత్నాలు అని మనం చెప్పుకోవచ్చు. ప్రతిపదార్థానికి వస్తే కామాక్షి, ఓ కామాక్షిదేవి కృత స్నానం చేసినదై శాస్త్ర అమృత సరసి, శాస్త్రాలనే అమృత సరస్సులో నితరాం మిక్కిలి వైసద్యం స్వచ్ఛతను దధానం వహించినది ఆనంద సుధయా కలిత రసం నిండినదై పొందిన రసము గలదై భూమే భువనానికి, భూమికి అలంకారం భూషణమైనది నగయ్యున్నది. మునిజనుల మనశ్చిన్మయ మహాపయోధే, మనస్సు అనే జ్ఞానమయమైన సముద్రము యొక్క అంతస్థం లోపలనున్న అట్ట అడుగున ఉన్న తవ నీ యొక్క చరణరత్నం, చరణమనే రత్నము మృగయతే అన్వేషింపదగినది, వెతుకుచున్నది. ఏదైతే వెతకవలసిందో, ఇంతకు ముందర శ్లోకంలో గవేష్యం అని చెప్పుకున్నాం, ఇక్కడ మృగయతే వెతుకుతున్నది. మునిజనుల మనస్సులు వెతుకుతున్నాయట. ఎక్కడ వెతుకుతున్నాయి అంటే చిన్మయ మహా పయోధే అంతస్థం అంటే చిన్మయం అంటే జ్ఞానమయం అంటే హయ్యెస్ట్ కాన్షియస్నెస్ ఏముందో అది ఒక మహాపయోధి. మహాపయోధి అంటే మహాసముద్రం, సముద్రానికే అంతం లేదు, అటువంటి మహాసముద్రం. అందులో ఎక్కడ ఉన్నాయి? అంతస్థం, చాలా లోతుగా ఉన్నాయట అవి. ఈ మునిజన మనసులు అలంకారం భూమేహే అని చెప్పుకున్నాం కదా. ఈ అలంకారం భూమేహే మునిజన మనస్సులకి కూడా చెప్పుకోవచ్చు, చరణరత్నం అమ్మవారి చరణరత్నానికి కూడా చెప్పుకోవచ్చు అనుకున్నాం. ఇప్పుడు ఇది మునిజన మనస్సుల యొక్క ఆ రిఫరెన్స్ లో చెప్పుకుంటే, ఈ మునిజన మనస్సులు ఈ భూమికి అలంకారప్రాయంగా ఉన్నాయట.
అటువంటి అలంకార ప్రాయంగా ఉన్న ఒక ఆభరణము, ఒక నగ, అది ఎప్పుడు పూర్తి విలువ పొందుతుంది? దానిలో పొదగబడిన అసలైన ఆ ప్రెషస్ స్టోన్స్, ఏదో అతి విలువైన ఒక వజ్రాన్ని అందులో పొదిగినప్పుడు కదా దాని యొక్క ఆభరణం యొక్క విలువ. అంటే మునిజన మనస్సులు ఒక ఆభరణమైతే, అమ్మవారి చరణరత్నం అందులో పొదగబడే ఒక అద్భుతమైన, ఒక విలువైన వజ్రం అనుకుంటే ఇప్పుడు ఆ నగకి ఎంత అద్భుతమైన అందం వస్తుందో. అటువంటి ఆ అమ్మవారి ఆ చరణరత్నాన్ని పొందడానికి తేలికగా రాదు కదా! ఎలా చేస్తే వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? వాళ్ళు ఏ రకంగా సాధన చేశారు? అది చెప్తున్నారు. కృత స్నానం శాస్త్రామృత సరసి. శాస్త్ర అమృత సరసి అంటే శాస్త్రమనే జ్ఞాన అమృత సరస్సునందు ఏదైనా మనం శుచిగా చేసుకోవాలంటే, ఒక మామూలుగా ఒక పూజ చేసుకోవాలంటేనే మనం ఒక శుద్ధమై చేస్తాం కదా! అది స్నానం చేసి శుద్ధతని మంచి స్వచ్ఛమైన బట్టలు కట్టుకొని, ఏదైతే మనం ఫిజికల్‌గా బాహ్యమైన ఇవన్నీ చేస్తామో, మనం పూజ చేసేటప్పుడు మనం కూడా బాహ్య, అంతర శుచిభిః అని చెప్పుకుంటాం. బాహ్య శుచి, అంతర శుచి కూడా. అది మనస్సు యొక్క శుచి. అది ఆ మనస్సు శుచి ఎట్లా వస్తుంది? జ్ఞాన పయోధిలో చేసిన, జ్ఞాన అమృత సరస్సులో చేసిన స్నానం. అటువంటి ఆ స్నానం చేశారు. ఆ జ్ఞాన అమృత సరస్సి స్నానం చేసిన తర్వాత వాళ్ళకి ఏమి వచ్చిందిట? వైసద్యం అంటే స్వచ్ఛత. తర్వాత ఆహ్, ఆహ్, దధానం వహించినది. అంటే ఒక శుభ్రత మనసుకి, స్వచ్ఛత వచ్చింది. వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ క్వాలిఫికేషన్స్. మనం ఏదైనా ఒక ఆహ్, వస్తువు, గొప్ప వస్తువు మనం పొందాలి అంటే మనకి రకరకాలుగా అది మనకి అర్హత ఉందా? లేదా? అనేది టెస్ట్ ఉంటుంది కదా! ఆ టెస్ట్ పాస్ అయితేనే మనకవి అందుతాయి కదా! కాబట్టి అవి పొందాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళేం చేశారో చెప్తున్నారు. అందులో ఆనంద సుధయా వీళ్ళు ఆ శాస్త్రామృత సరసీ కృత స్నానం. స్నానం చేసిన తర్వాత వాళ్ళ ఆ ముని జన మనః ఏం పొందిందిట? ఆనంద సుధయా కలిత రసం. ఆనంద సుధ తోటి అంటే ఆనందం అనే అమృతంతోటి పూర్తిగా నిండిపోయినాయట వాళ్ళ మనసులు. అంటే ఆ జ్ఞాన సంపద పొందిన తర్వాత వచ్చే పరమోత్కృష్టమైన అంటే ఇంకా ఎండ్‌లెస్, తర్వాత దాని తర్వాత ఇంకా ఏమీ లేదు. అల్టిమేట్. అటువంటి ఒక ఆనందం. ఆ ఆనందం ఏదుందో ఆ ఆనందాన్ని పొందినాయి వాళ్ళ ఆ మనస్సులు. ఆ మునిజన మనస్సులు. అటువంటి ఆ ఆనందం పొందిన తర్వాత స్వచ్ఛత వచ్చింది. ఆనందం పొందింది. అటువంటి వారికి మహాపయోధేః అంతస్థం. అది తేలికగా దొరకలేదు. మహాపయోధిలో చాలా లోతుగా ఉన్నాయట అవి. ఆ పాదపద్మాలు. అంటే అటువంటి జ్ఞాన సముద్రంలో వెతుకుతూ వెళ్తే అట్ట అడుగున ఉన్న ఆ పాద చరణ రత్నాలు అప్పుడు దొరికాయి వాళ్ళకి. ఇంతకు ముందర శ్లోకంలో చెప్పుకున్నప్పుడు నేతి, నేతి, నేతి అని చెప్పుకున్నాం. నా ఇదం జగత్, నా ఇదం పరం, నా ఇదం పరం అని చెప్పుకుంటూ వెళ్లారు. అలాగా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదనుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళారు వాళ్ళు. వెళ్ళినప్పుడు ఆఖరికి వారికి ఆ పరమ పదం దొరికింది. ఆ చరణరత్నం దొరికింది. ఆ చరణరత్నం ఎక్కడుంది? చిన్మయ మహాసముద్రంలో. చిన్మయ అంటే ఏమిటి? అల్టిమేట్ కాన్షియస్‌నెస్ అంటే పూర్తి జ్ఞానం ఘనీభవించి అంటే పూర్తిగా ఒక పోగు పోసేస్తే ఏముంటుందో అటువంటి ఆ జ్ఞాన మహాపయోధిలో అట్టడుగున ఎక్కడో ఉంది. అటువంటి ఆ రత్నాల్ని పొందితే పూర్తి జ్ఞానం వాళ్ళకి అబ్బినట్టే. అటువంటి ఆ అలంకారాన్ని మునిజన మనస్సులు
వాళ్ళ ఆ మనస్సుకి ఆ ఒదిగేసుకున్నారు. కాబట్టి ఇటువంటి గొప్ప ఆ అలంకార వస్తువుగా అమ్మవారి చిన్నరత్నాల్ని పొందిన ఆ మునిజనులు, వాళ్ళు పొందిన కలిత రసం, ఆనంద సుధయా కలిత రసం. అటువంటి అద్భుతమైన ఆనంద రసంతో నిండిపోయిన వారు, వారు ఏ ఆనందాన్ని పొందారో, దేన్ని పొంది ఆ ఆనందాన్ని పొందుతున్నారో, అటువంటి ఆ చరణరత్నాన్ని మృగయతి అన్వేషింపదగినది. నేను కూడా ఆ చరణరత్నాలనే వెతుకుంటున్నానమ్మా. నా మనసు నిండా కూడా అటువంటి రత్నాలని, ఆ చరణరత్నాలని పూర్తిగా నింపేసుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ చిన్మయ మహాసముద్రంలోకి నేను కూడా వెతికి వెళ్ళి లోపల అటువంటి ఆ పాద రత్నాలని, చరణరత్నాలను నేను పొందాలని చాలా నా మనసు నిండా తపన పడుతున్నాను. మృగయ్యతే వెతకవలసిన వస్తువుగా నాకు తెలుస్తోందమ్మా ఆ పాదములని. కాబట్టి నేను నా మనసు నిండా ఆ పాద కాంతిని నింపుకునేందుకు ఆ చరణ రత్నాలని నేను కూడా పొందాలి అని ఈ శ్లోకంలో ఆయన చెప్తున్నారు. ఇది ఇటువంటి ఈ పాదరత్నాలు అతి గోప్యంట, అతి గుహ్యంట. అంటే చాలా రహస్యం. అది అందరికీ తెలిసిన రహస్యం. అంటే మనకి లలితా సహస్రనామంలో కూడా లలితా సహస్రనామ రహస్య లలితా రహస్య నామ సహస్ర స్తోత్రం అని చెప్తారు. రహస్యం అది. అంటే రహస్యం ఎందుకన్నారు? దాని లోపల ఉన్న విషయం ఏదుందో మనకి తెలిసే వరకు అది రహస్యమే. అందులో పూర్తిగా అర్థం అయ్యే వరకు, మనకు అంతు పట్టే వరకు అదంతా రహస్యమే కదా! ఏ విషయం అని మనకి ఏది అర్థం కాలేదో అదే గుహ్యం, అదే గోప్యం. కాబట్టి అటువంటి గోప్యమైనది, గుహ్యమైనది అటువంటి వస్తువు ఎలా లభ్యం అవుతుందిట? దేవి కటాక్షం వలన, గురు సేవ వలన లభిస్తుందిట. గురువు యొక్క ఆ సేవా భాగ్యంతోటి ఆ పాదరత్న దర్శనమవుతుంది. ఏదైనా ఏ శాస్త్రాలైనా, ఏదైనా మనంతట మనం చేయగలిగినవి కాదు. మనకి ఒక గురువు చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి చూపించాలి. అటువంటి ఒక గురువు అమ్మవారి పాదాలే. ఆ పాదాలే గురువుగా వ్యవహరించి మనకి ఆ విషయాలని బోధపరుస్తాయి. ఎప్పుడు మనకి పూర్తిగా సర్వస్వ శరణాగతి చేసి ఆ పాదముల యందు మనసు నిలపగలిగిన ఏకాగ్రతని పొందితే, ఆ సాధన వలన ఎన్నో విషయాలు మనకి ఎలాగో తెలిసిపోతూ ఉంటాయంటే, ఒక గురువు ద్వారా ఎవరైనా, ఆ గురువు ఎవరైనా అవ్వచ్చు. ఆ క్షణంలో మనకి ఎవరి ద్వారానో ఆ విషయం మనకు తెలియచ్చు. వాళ్ళు చెప్పంగానే మనకు అర్థం అవ్వచ్చు. అటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని గురు సేవ వలన పొందగలుగుతారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. హ్మ్. కృతస్నానం శాస్త్రామృతసరసి కామాక్షి నితరాం దధానం వైసద్యం కలితరసమానంద సుధయా అలంకారం భూమిర్మునిజన మనశ్చిన్మయ మహాపయోధేరంతస్థం తవ చరణరత్నం మృగయతే. కాబట్టి ఈ చరణరత్నాన్ని పొందాలంటే సాధకుడికి ఉండవలసింది ఏమిటి? నితరాం వైసద్యం. అంటే చాలా స్వచ్ఛత, మిక్కిలి స్వచ్ఛత అది కావాలి. నిష్కపటత్వం, నిష్కల్మషత్వం మనలో అటువంటి పూర్తి ఆ స్వచ్ఛత మాటకి గాని, భావంలో గాని, మన చేతలో గాని త్రికరణ శుద్ధిగా ఉండే నిష్కల్మషత్వం, స్వచ్ఛత్వం అవి అవి పొందినప్పుడు మాత్రమే ఆ పాదదర్శనం, ఆ చరణ రత్నాలు మనకి లభిస్తాయి. అది మనకి ఇందులో చెప్పారు.